హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజైతే వీడియో వచ్చేసి మా ఈవినింగ్ రొటీన్ అండి. చూసారు కదా ఇక్కడ నెమళ్ళన్నీ ఎలా ఉన్నాయో. మనకు ఊర్లల్లో కోళ్ళు మన ఇళ్ళ మధ్య ఎట్లా తిరుగుతూ ఉంటాయో ఇక్కడ మాకు ఈ క్వార్టర్స్లో ఈ నెమళ్ళు అదే విధంగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాకైతే పొద్దున లేచిన దగ్గర నుంచి ఎటు చూసినా కూడా నెమళ్ళే కనిపిస్తూ ఉంటాయి. వాటి అరుపులతో ఎంత చక్కగా ఉంటుందో క్వార్టర్స్లో అయితే. వేసవి కాలంలో అయితే అలా సాయంత్రం మేమైతే అందరం వాకింగ్ అని బయలుదేరినప్పుడు అన్నీ ఒకేసారి పురి విప్పి అరుచుకుంటూ నాట్యం చేస్తూ ఉంటాయి. చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మా పాప అయితే కోళ్లను తరుముతున్నట్లుగా నెమళ్ళను తరుముతూ ఆడుకుంటోంది. ఇక్కడైతే మాకు క్వార్టర్స్ దగ్గర ఖాళీ ప్లేస్ అయితే ఎక్కువగా ఉంది కదా అని ఓన్గా ఫార్మింగ్ చేసుకుందామని విత్తనాలు అయితే చల్లుతాము. ఆ విత్తనాలు మొలకెత్తేలోపే వాటిని సుమారుగా చిదిగి తినేస్తాయి. కొన్ని మొలకెత్తినాక చిగుర్లు తినేస్తాయి. అలా ఉంటుంది ఈ నెమళ్ళతో మాకు ఇక్కడ. ఇక ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ చలి ఇంకా ఎక్కువగానే ఉంది. ఈ చలికాలం అనేది మాకు ఫిబ్రవరి లాస్ట్ మార్చి ఫస్ట్ వీక్ వరకు కూడా చలి అనేది అలాగే ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి పెద్ద పార్క్ అండి. ప్రతిరోజు సాయంత్రం అయితే అందరం అయితే ఈ పార్క్లోకి అయితే వచ్చేస్తాము. పిల్లలు పెద్దలు అందరం కూడా వచ్చేస్తాము. పిల్లలకైతే చక్కగా ఆడుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ అరేంజ్ అయితే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో అందరం ఇక్కడైతే కలుసుకుంటాము. ఈ ప్లేస్ ఎవరికైనా గుర్తుందా నా సబ్స్క్రైబర్స్ కండి? నా ఓల్డ్ షార్ట్స్ చూసుంటే కనుక అందులో ఈ బ్యాక్ సీన్లో ఈ ప్లేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక్కడ చూడండి, మా హన్సి పాప అయితే పార్క్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. ప్రతి ఒక్క దాన్ని కూడా వదలకుండా అన్ని వాటిల్లో తనైతే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది బాగా. తను ఎక్కడ పడిపోతుందో ఏమని భయంతో తన వెంట నేనైతే పరిగెడుతూ ఉంటాను. ఇంకా ఇదంతా వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్విప్మెంట్ అయితే అరేంజ్ చేశారు. చక్కగా అందరం కాసేపు వాకింగ్ చేసుకొని ఆ తర్వాత చక్కగా వచ్చి ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లన్నీ కూడా చేస్తుంటాము. మెయిన్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఫిజికల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇక్కడికి వచ్చామంటే ఏ క్వార్టర్స్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని అందరం కూడా ఇక్కడ కలుసుకుంటుంటాం. తెలుగు వాళ్ళందరం ఒక చోట, అలాగే ఏ లాంగ్వేజ్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పక్క కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. మా పాప అయితే చూసారా, ఒక్కటి వదలకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆడుతూ ఎంజాయ్ చేస్తూ అటు ఇటు పరిగెత్తూనే ఉంటుంది. ఒక్కటి మిస్ చేయకుండా అన్ని వాటిల్లో ఎక్కి ఈ విధంగా ఎక్సర్సైజ్లు కూడా అన్నీ కంప్లీట్ చేస్తుంది. అదొక ఎంజాయ్మెంట్గా, ఒక గేమ్ లాగా అది ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది. నాకైతే తనెక్కడ పడిపోతుందో అనే భయంతో తన వెంట నేనైతే తిరుగుతూనే ఉంటాను. మామూలుగా అయితే ఎక్కువ మంది, ఫుల్ రష్గా ఉంటుంది. మేము ఈరోజు కొంచెం ముందుగానే వచ్చేసాం కాబట్టి కొంచెం ఫ్రీగా అయితే ఉంది. మామూలుగా అయితే ఇక్కడ చలికాలంలో 5కే చీకటి పడిపోద్ది. అదే ఎండాకాలంలో అయితే 7:30, 8 అయినా కూడా వెలుతురుగానే ఉంటుంది. ఇక మా అబ్బాయి అయితే వచ్చాడు. మేమైతే డైలీ ఈవినింగ్ 5 కల్లా అయితే పార్క్కి అయితే వచ్చేస్తాము. తిరిగి వెళ్ళే లోపల మాకైతే 8 అవుతుంది. ఇక్కడైతే ఇది ఫుట్బాల్ కోర్టు అక్కడ కనిపిస్తోంది కదా, ఫుట్బాల్ కోర్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది బ్యాడ్మింటన్ కోర్ట్ అండి. అన్నీ కూడా అరేంజ్ అయితే చేశారు. ఇప్పుడు నేను నిల్చొని ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను కదా, ఇదంతా వచ్చేసి స్కేటింగ్ చేసుకోవడానికి స్కేటింగ్ ఏరియా. ఇక్కడ దగ్గరే ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి 24 అవర్స్ కూడా ఫ్లైట్స్ అయితే 24 అవర్స్ కూడా ఈ విధంగా వెళ్తూనే ఉంటాయి. నెక్స్ట్ మేమైతే మొత్తం ఆడుకోవడం అంతా అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ లోపల ఒక మిల్క్ షాపు, అలాగే ఒక వెజిటేబుల్ షాప్ అయితే ఇక్కడే ఉన్నాయి లోపల. చూసారు కదా, అది వెజిటేబుల్ షాపు, పక్కన అయితే మిల్క్ షాప్ ఉంది. చక్కగా
ఈవినింగ్ రోజు పార్క్లో ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పాలు పెరుగు తీసుకోవడం, అలాగే పక్కన కూరగాయలు కూడా తీసుకుంటాము. ఇక్కడైతే దరిదాపు అన్నీ అయితే మాకు ఇక్కడ దొరుకుతాయి లోపలే, బయటకైతే వెళ్ళే పని లేకుండా. చూసాడా, గ్రోసరీ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి మాకు. నేనైతే ఇక్కడ దలియా అయితే తీసుకుంటున్నాను. మేము చక్కగా బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువగా దలియా ఇష్టపడుతూ ఉంటాము. చాలా బాగుంటుంది. ఇది గోధుమ నూకలు కదా దలియా అంటే. అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఇది మా డైలీ రొటీన్ అండి. డైలీ ఇది మాత్రం చేంజ్ ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.